మామ చాలా యాక్టివ్ అబ్బా. భోజనం కరిషే ఆ డోల్ అంటే తెప్పిస్తే పసుపు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయటం జరిగింది. గత 20 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ఇక్కడ నిష్ఠతో దాన్ని సక్సెస్ఫుల్గా బ్రాహ్మణ సమాజం ముందుకు తీసుకోబోతున్నది. కర్నూలు బ్రాహ్మణ సమాజం చుట్టింది. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడంతా ఒక 2-3 గరుడ పక్షులు మీరు టీవీలో చూడొచ్చు. ఈ బ్రహ్మోత్సవం సమయన గజారోహణ చేసినప్పుడు 3 బర్డ్స్ వచ్చి తిరిగిపోవటం మరి ఆనవాయితీగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కానీ అనుకున్నట్లు జనాలు ఈ ప్రాంతం ఎందుకంటే ఎక్కడైనా ప్రసిద్ధి చెందిందంటే ఆ ప్రాంతం వారు రావటం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చూడటం దేవుణ్ణి మామూలుగా జరిగే కార్యక్రమాలు. సో నేను అనేది ఏమంటే ఇటువంటి పుణ్యక్షేత్రం తుంగభద్ర, తుంగపానీయం, కోటి మార్ల గంగా స్నానంతో సమానమని ఇక్కడ పుష్కరాలు కూడా చేశాం. అటువంటి పుణ్యస్థలం ఈ స్థలము. మళ్ళీ ₹1 కోటి ఖర్చుతో మరి పునర్నిర్మాణం ఈ కార్యక్రమాలంతా చేపట్టాం. చాలా వరకు పూర్తి అవుతున్నది. సో ఈ కార్యక్రమాలంతా చాలా చక్కగా నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి బ్లెస్సింగ్ తీసుకుంటే ఇంకా మాకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, మనకు ఇంకా అభివృద్ధి చేయాలని మాకు కూడా కుతూహలంగా ఉంటుంది. ఈ పుణ్యజీతం ఈ నరసింగరావుపేటలో వెలిసిన ఈ దేవాలయం మరి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. 19వ తేదీన మరి శ్రీకారం చుట్టి 20వ తారీఖున 29న చక్ర స్నానం చేస్తారు. మరి చక్ర స్నానానికి మరీ వచ్చి గరుడ పక్షులు మరీ తీరటం ఆనవాయితీగా జరుగుతున్నది. మరి ఎన్నో ఇక్కడ చెప్పుకున్న విశేషాలు ఇక్కడ ఉన్నాయి. మరి ముఖ్యంగా సూర్యరశ్మి
ఇక్కడ సీదా పాదాల మీద వెళ్తుంది. వెంకటేశ్వర స్వామి పాదాలకు వచ్చి సూర్యరశ్మి ఉదయించేదే ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు సూర్యరశ్మి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాలకు తగులుతుంటుంది. ఇది కూడా ఆనవాయితీగా జరుగుతున్న సత్యం. మరి అలాగే ఇక్కడ స్వామివారిని తీసుకునేటప్పుడు అంటే చక్ర స్నానం తీసుకొని పోయి తుంగభద్రలో స్నానం చేసే ముందు స్వామివారు చాలా బరువుగా ఉంటారు. చక్ర స్నానం అయ్యేదే స్వామివారు మూల విరాట్ అంటారు. అలాంటి స్వామి స్నానం చేసి తీసుకొని వచ్చేటప్పుడు బరువు తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆనవాయితీగా వస్తున్నది. ఇంతటి విశేషమైన ఈ దేవాలయాన్ని ప్రజలు కూడా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను.